कुछ సార్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల పరమ చేయడానికి వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల మద్దతుతో ప్రజల మద్దతుతో ఈరోజు ఆ చర్యను నిలుపుదేయవలసిందిగా అధికారులకు కూడా ఒక వినతి పత్రం ఇవ్వాలి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గాల కోసం విద్య వైద్యం రెండు కూడా అందుబాటులో ఉండాలని 17 మెడికల్ కాలేజీలు ఆయన అనుమతి తీసుకొని వచ్చి ఒక 9,000 కోట్ల రూపాయల అంచనాతో ఆ కాలేజీలన్నిటి కూడా నిర్మాణం చేయవచ్చనేటటువంటి సంకల్పంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 6 మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది. అందులో 5 కాలేజీలు అధ్యాపకులతో పాటు పూర్తి ఫ్యాకల్టీతో ఫంక్షనరీగా మారి విద్యార్థులు చేరి ఆ కాలేజీలు ప్రస్తుతం యాక్టివ్గా నడుస్తూ ఉన్నాయి. పులివెందల్లో ఉన్నటువంటి 6వ మెడికల్ కాలేజీ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మెడికల్ అసోసియేషన్ అనుమతి రాక అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేనందువల్ల దానికి అడ్మిషన్లు జరగలేదు. కానీ ఆ కాలేజీ కూడా పూర్తిగా నిర్మాణం జరిగింది. మరి 11 కాలేజీలు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఏమి తెలుసు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళకి తెలియదులే మనం ఏది చెప్పినా జరగద్దనేటటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వంలోని అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా స్పీకర్ గారు, ఆయన మంత్రివర్గంలో ఉండే ఆయన సహచరులందరూ కూడా ఈ కాలేజీలన్నీ బోటకం, ఈ కాలేజీలు అసలు నిర్మాణమే జరగలేదు, అసలు జీవోనే రాలేదని తప్పుడు ప్రచారం చేయటం మొదలుపెట్టారండి. మరి అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జీవో కాపీ విడుదల చేసి చూపించారు. ఆయన అయ్యా ఇదిగో జీవో కాపీ, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జీవో రిలీజ్ అయిందని ఆ కాపీని చూపించడం జరిగింది. మరి అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీల ఫోటోలు ఈరోజు మళ్ళీ పాంప్లెట్ల రూపంలో ప్రచురించి ప్రజలకు చూపించడం జరిగింది. పాత్రికేయుల
ముఖంగా కూడా వాటిని అన్నింటినీ కూడా చూపించడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మెడికల్ కాలేజీల దగ్గర నిలబడి ఇదిగోనండి నేను తీసుకొని వచ్చిన కాలేజీలని ఆయన చూపించడం జరిగిందని మనం చేస్తున్నాం. మరి ఇన్ని అబద్ధాలతో కూడినటువంటి ప్రాచుర్యం చేసినందువల్ల ఈరోజు ప్రజలలో ఒక అవగాహన కల్పించాలనే ఆలోచనతో ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు ప్రభుత్వ విధానంలో ఉండాల్సినటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేసే దాంట్లో కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆ చొరవ ప్రజలకు ఆమోదయోగ్యమా కాదా అనేటటువంటి ఆలోచనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరాదలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలందరినీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈరోజు పత్రాల ద్వారా వాళ్ళ అభిప్రాయ సేకరణ పత్రాల ద్వారా వారి సంతకాలు తీసుకొని ఒక నియోజకవర్గానికి దాదాపు 60,000 అభిప్రాయ సేకరణ పత్రాలు మీరు తీసుకోవాల్సిందనగా ఆయన మాకు దిశానిర్దేశం చేసినందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలతో ఈ నెల ఆఖరిలోపు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ అవగాహన కల్పించినటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయ పత్రాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందించి ఆయన ఈ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించినటువంటి 1 కోటి సంతకాల ప్రజాభిప్రాయాల సంతకాల సేకరణను ఈ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి అయ్యా ప్రజల ఆలోచన విధానం చూడండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలు ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ప్రజాధనం అయినటువంటి ప్రభుత్వ నిర్వహణలోనే జరగాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయవద్దు అని గవర్నర్ గారి నిర్ణయం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అందరం కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఒక వినతి పత్రాన్ని గవర్నమెంట్ అధికారులకి ఇవ్వడానికి నిశ్చయించుకొని ఈరోజు స్థానిక రూరల్ ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా రావటం జరిగింది. మరి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడల్లో నడుస్తూ ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము ప్రజలకు అండగా ఎల్లవేళలా ఉంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్.